6 ఏళ్ల తర్వాత తొలిసారి G7 శిఖరాగ్ర సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ దూరంగా ఉండనున్నారు. ఈ నెల 15 నుంచి 15 వరకు కెనడాలో జరిగే ఈ సదస్సుకు ఆహ్వానం అందలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. భారత్ కెనడా మధ్య ఉద్రిక్తతల వేళ ఆతిథ్య దేశం ఆహ్వానం పంపినా ప్రధాని హాజరయ్యే వారు కాదని అధికార వర్గాలు తెలిపాయి. పశ్చిమాసియా పరిస్థితులు, రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ప్రపంచం ముందున్న సవాళ్లపై G7 సదస్సులో చర్చించే అవకాశం ఉంది. మరోవైపు ఈ పరిణామంపై కాంగ్రెస్ ఎదురుదాడి పెంచింది. భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ అంశంలో అమెరికా మధ్యవర్తిత్వాన్ని అనుమతించిన తర్వాత భారత్కు మరో దౌత్యపరమైన ఓటమిగా పేర్కొంది. G7లో అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, జపాన్, ఇటలీ, కెనడా, జర్మనీ సభ్య దేశాలు కాగా బ్రెజిల్, మెక్సికో, దక్షిణాఫ్రికా, ఉక్రెయిన్, ఆస్ట్రేలియాకు ఆహ్వానం అందినట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ చెప్పారు. భారత్కు ఇంకా ఆహ్వానం అందలేదన్నారు. G7లో భారత్కు సభ్యత్వం లేకపోయినా ఆతిథ్య దేశాల ఆహ్వానం మేరకు ఇంతవరకు ప్రధాని మోదీ G7 శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నారు.